వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు అనేటువంటి భేద దృష్టితో నేను చూడను. జీవించాలని కోరిక లేకుండాను, మరణించాలని తపన లేకుండాను కూడా జీవిస్తా. నేను నాకు ఏ విధమైనటువంటి ఆశలు లేవు. జీవితాన్ని అభినందించటాన్ని కానీ, మరణాన్ని ద్వేషించటాన్ని కానీ చేయను. మనిషి తాను జీవిస్తూ వృద్ధి చెందటానికై ఎన్నో కార్యక్రమాలను చేస్తూ ఉంటాను. చాలా వరకు అభివృద్ధి అయ్యేటువంటి వాళ్ళు ఎంతో కార్యక్రమాలు చేయాలనుకుంటుంటారు. చాలా ప్లాన్లు ఉంటాయి. అవి కాలానికి ఆధీనమై ఉంటాయి. వాటన్నిటినీ నేను విడిచేస్తాను. ధర్మఫలాన్ని కూడా విడిచిపెడతాను. నాకు సంబంధం లేదు. ఇక ఏ ఆశ మీద లేదు నాకు. అంతఃకరణ మాలిన్యాన్ని తొలగించుకొని నేను జీవిస్తాను. బాగుంది. మంచి శపథం చేశాడు. సకల పాప విముక్తుడనై సకల బంధాలను వదిలించుకుంటాను. ఎవరి అదుపులోనూ ఉండక వాయుదేవుడిలాగా సంచరిస్తాను. ఎల్లప్పుడూ ధైర్యాన్ని వహించి భయం లేని మోక్ష మార్గాన్ని ఆశ్రయించి ఈ శరీరాన్ని విడిచిపెడతాను. నేను బిడ్డలను కనే శక్తిని కోల్పోయాను. ఎందుకంటే శాపం వచ్చింది కదా. నా జీవితము, నా గృహస్థాశ్రమం కూడా దయనీయమైనటువంటి స్థితికి వచ్చాయి. ఎందుకంటే నేను భార్యను చూస్తే చచ్చిపోతాను, అంతే. శాపం వచ్చేసింది కదా. అందుకని నిజంగా వైరాగ్యం రావాలా? చచ్చిపోతాను భయంతో వైరాగ్యం వచ్చింది అనిపిస్తుంది నాకు. నేను స్వధర్మానికి నిజంగా వచ్చినప్పటికి కూడా ఈ కండిషన్స్ అంతా నియమ పాలించినప్పుడు బాగుంటుంది. అది నియమం పాలించలేకపోతే నేను స్వధర్మానికి దూరం అయిపోయాను. ఇలాంటి శోచనీయమైనటువంటి దశలు నేను నడవలేను. నా చేతకాడు. సత్కృపో సత్కృపో. గొప్పవాడైనా సామాన్యుడైనా సరే దీనభావంతో జీవితం మీద ఆశతో ఇతరులను ఆశ్రయించినవాడు కుక్క వంటివాడు. ఇతరులను ఆశ్రయించకూడదు. ఆశ్రయిస్తే పరమాత్ముడిని, సద్గురువుని ఒక్కరిని ఆశ్రయించాల. ఇతరుల్ని, మామూలు జనాన్ని ఆశ్రయించకూడదు. ఎప్పటికైనా వాళ్ళు విచిత్రంగా చూస్తారు. ఇలాంటి శోచనీయమైనటువంటి దశలు నేను నడవలేను. నా చేతకాడు. ఇతరులను ఆశ్రయించకూడదు. ఆశ్రయిస్తే పరమాత్ముడిని, సద్గురువుని ఒక్కరిని ఆశ్రయించాల. ఇతరుల్ని, మామూలు జనాన్ని ఆశ్రయించకూడదు. ఎప్పటికైనా వాళ్ళు విచిత్రంగా చూస్తారు. కామవశుడైనటువంటి పురుషుడికి సుఖానికి భేదం, అంటే కుక్కకు, కామవశుడైనటువంటి పురుషుడికి కుక్కకు భేదం లేదు. అటువంటి వారిది నిజంగా హీనామానంగా ఉండేటువంటి కుక్క బ్రతికే అవుతుంది అని పాండురాజు తనలో తర్కించుకొని దుఃఖిస్తూ నిట్టూరుస్తూ, ఏం ప్రయోజనం నేను ఇంక రాజ్యానికి వెళ్ళి? ఎప్పుడు రాణులతో కలిసి ఉండటం, మాట్లాడటమే లేకపోతే ఏం ప్రయోజనం నేను అని అంటూ కుంతి మాద్రులను చూసి ఇలా అన్నాడు. రాణులారా, మీరిద్దరూ హస్తినకు వెళ్ళండి. అక్కడ ఉన్న నా తల్లులు, సోదరులు, నాయనమ్మ సత్యవతి, పెదతండ్రి భీష్ముడు, రాజపురోహితులు, బ్రాహ్మణులు, పౌరవృద్ధులను ప్రసన్నం చేసుకోండి. పాండురాజు సన్యాసి అయి అడవులకు వెళ్ళాడని చెప్పండి అన్నాడు. వెళ్ళిపోండి మీరు, నేను సన్యాసి అయి వెళ్ళిపోతున్నా. ఆ మాటలు విన్న కుంతి మాద్రులు భర్త వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలనుకున్నాడని నిశ్చయించుకున్నారు. పాండురాజుతో ఇలా అన్నారు. ఓహో, మహారాజు ఇట్లా అనుకున్నాడు, మనం కూడా అని అంటూ వాళ్ళ మనసులో ఏముందో చెప్తున్నారు. ఓ రాజా, ఆ సన్యాసమే అవసరం లేదు. ఇతర ఆశ్రమాలు కూడా ఉన్నాయి. వాటిని ఆశ్రయించి మాతో కలిసి మీరు తపస్సు చేయవచ్చు. మేము కూడా తపస్సు మీతో ఉంటాం. మేము తపస్సులాగే ఉంటాం. ఆ తపస్సు స్వర్గాన్ని అందించడమే కాకుండా మోక్షాన్ని కూడా అందిస్తుంది. తపస్సుతో మీరే స్వర్గాధిపతి కావచ్చు. ఇందులో ఏమాత్రమూ అనుమానం లేదు. మేము కూడా ఇంద్రియాలను జయించి మీతోనే ఉంటాం. కామసుఖాలను విడిచి ఘోర తపస్సు చేస్తాం. మమ్మల్ని మీరు అలా చేయనీయకపోతే ఇప్పుడే మేము మరణిస్తాము. ఇది నిజం. మా చేత కాదు,
నిన్ను వదిలి మేము ఉండలేము. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాం, మీరు ఏం తింటారో అది తింటాం, ఎట్ట వెళతారో అట్ట వెళతాం, ఏ దీక్ష తీసుకున్నారో ఆ దీక్ష మేము తీసుకుంటాం, మీరు కామాన్ని జయించారు మేము జయిస్తాం, విరాగులుగా ఉన్నారు మేము విరాగులుగానే ఉంటాం. ఇది నిజం. మా చేత మాత్రం మేము వెళ్ళి రాజ్యానికి వెళ్ళి హాయిగా వాళ్ళతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్యాయంగా ఈ ఒక శరీరంలో ఉండేటువంటి ఈ ఆయస్సుని నాశనం చెయ్యం, మేము మీతో పాటు మేము ఉంటాం అన్నారు. అప్పుడు పాండురాజు అంటున్నాడు, రాణులారా, మీ ఇద్దరి నిత్యం ఇలా ధర్మబద్ధమై ఉన్నా కూడా పక్షంలో నేను అక్షయ ఫలాలనిచ్చేటువంటి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి మా తండ్రి గారైన వ్యాసుడి మార్గంలో నడుస్తాను. ఆహార సుఖభోగాలను విడిచిపెట్టి తపస్సు చేస్తాను. తండ్రి గారైన ఎంత మంచి కొడుకులు పుట్టాడు చూడండి. మరి మనం అనుకోవచ్చు, ఎక్కడ వ్యాసుడు అటువంటి వాడు ఎంత మంచి కొడుకులు పుట్టారు, వాళ్లకు పుట్టేటువంటి కొడుకులు కదా విచిత్రంగా పుట్టారు. కొంచెం భేదం కర్మానుసారంగా ఉంటుంది కదా. ఎంత మంచి కడుపులో పుట్టినప్పటికి కూడా కర్మ అనేది ఉండక తప్పదు కదా. కర్మను వాళ్ళు ఆచరించాల్సిందే కదా. ఇప్పుడు పరమాత్ముడే రామావతారంలో వచ్చాడు, ఆయన ఆచరించలేదా కర్మను? అయ్యో, పరమాత్ముడి కృపతో పుట్టిన వాళ్ళు ఉండని, పరమాత్ముడే వచ్చినప్పుడు కూడా సీత 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 ఎక్కడున్నావు అన్నాడు. అని తెలీదా? సీత ఎక్కడుండేది తెలీదా? కొడుకులని తెలీదా? లవకుశలు ఇవన్నీ అనుభవించలేదా? తండ్రి పోతాడని తెలీదా రాముడికి? అంత పెద్ద రాముడు తండ్రికి తద్దినం పెట్టాడా? ఎక్కడో అడవిలో చేశాడు, సంపాతికి పెట్టాడు, అక్కడ పోయినటువంటి సంపాతికి పెట్టాడు. నాన్నకు పెట్టలేదే, వార్త విని పెట్టాడంతే. ఇదంతా యోచన చేయండి మీరు. కర్మ ఎంత బలీయమైందో అని తెలుస్తుంది. అందుకని ఉత్తమ కర్మలు చేయాలా మనం. అనుమానం రాకూడదు, వ్యాసుడు అంటే పుత్రులకు ఇట్లయింది అనకూడదు. తప్పది. వ్యాసుడు కాదు, వాళ్ళ నాన్నకు కూడా అవుతుంది. కర్మ అనేది ఎప్పుడు వెనకలు ఉంటుంది. అందుకని జాగ్రత్తగా కర్మను ఉత్తమ దారిలో వెళ్ళటానికి కర్మను ఆచరించాలి. కానీ అది అదో మార్గానికి వేరే మార్గాన్ని తొక్కకూడదు కర్మలు అనేది కూడా ఈ కథలో మనకు తెలుస్తున్నది. మనకు అనిపించవచ్చు, వ్యాసుడు అంటే వాడు వ్యాసుడా నిలుసోని వరప్రసాదాన్ని ఇచ్చారు. ఒకడు గుడ్డోడయ్యాడు, ఒకడు పాండురోగంతో అనుభవిస్తున్నాడు, ఒకడు దాసీపుత్రుడు. మనం అనుకోవచ్చు అప్పుడు వ్యాసుడు అంటే వాడికి ఎట్లయిందంటే, వ్యాసుడు కాదు అయింది, వ్యాసుడికి తదనంతరం ఉండేటువంటి వాళ్ళకి ఆడవాళ్ళకి అయింది. వాళ్ళకి చెప్పండి ఎవరైనా, వాళ్ళ కర్మే కదా. వ్యాసుడిని చూసి ఎందుకు భయపడాలి ఆవిడ? భయపడింది కళ్ళు మూసుకుంది కాబట్టి. వరప్రసాదం ఆయన ముట్టుకునేవాడు, అయోనిజ వీళ్ళందరూ కూడా ముట్టుకోకుండా ఉండేటువంటి శక్తిని కలిగించేవాళ్ళు. వాళ్ళు కేవలం దృష్టి మాత్రంతో కలిగించేవాళ్ళు. 20 రోజులు పిక్నిక్కి వెళ్ళాలన్న వాళ్ళు భార్యాభర్తలు కలుసుకొని, అక్కర్లేదు. ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని కంటి నుంచి ప్రసారిస్తారు. వ్యాసుడిని చూడలేదా బయట ఎన్నో మాటలు? అంత భయపడాలనా వ్యాసుడిని చూసి? అంత భయపడి మనిషిలాగా చూసుకుంది. అక్కడ నన్ను ముట్టుకుంటాడేమో, నన్ను ఏం చేస్తాడో అట్లా అనుకుంది. ఎవరి తప్పు? కళ్ళు మూసుకోకుండా ఉంటే మంచివాడే పుట్టేవాడు. ఆయన ఇంకో పరి ఏమైంది, తెల్లపోయింది ఈవిడ, అందుకని పాండు పుట్టాడు. ఇంకో పర్యం నా చేత కాదని చెప్పి ఒక దాసిని పంపించారు. దాసిపుత్రుడు, ఉత్తమమైనటువంటి దాసిపుత్రుడు పుట్టాడు. ఆవిడ సపరిచర్య చేసింది, బాగా మంచి సేవ చేసి నమస్కారం చేసింది. అద్భుతమైనటువంటి వీరుడు పుట్టాడు. చూసారా? వాళ్ళే ఆ పని చేసి ఉంటే వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు పుట్టేవాళ్ళు. అది చేయలేదు వాడు, అట్లా చేయలేదు వాళ్ళు అట్లా నారబట్టలు గట్టి జీవిస్తాను అని అంటున్నాడు. అడవిలో దొరికినటువంటి ఫలాలు తింటాను అని. ఎందుకు? ఉభయ సంధ్యల్లోనూ స్నాన సంధ్య అగ్నిహోత్రము మొదలైనటువంటి ఇవన్నీ నేను ఆచరిస్తాను.
జటలు, నారుబట్టలను, మృగ చర్మాన్ని ధరించి ఆహారాన్ని మితంగా తీసుకుంటూ దేహాన్ని కృషింపజేసుకుంటాను. చలికి, గాలికి, ఎండకు తట్టుకుంటాను. ఆకలి దప్పులను లెక్క చేయను. కఠినమైన తీవ్ర తపస్సుతో శరీరాన్ని శుష్కింపజేసుకుని ఏకాంతంలో ఆత్మచింతన చేస్తాను. కందమూలను, ఫలాలను తింటూ బ్రతుకుతాను. పితృదేవతలను, దేవతలను, అడవులలో లభించేటువంటి పదార్థాలతోనూ, నీటితోనూ, మంత్రాలతోనూ తృప్తిపరుస్తాను, సేవిస్తాను. వానప్రస్థులకు కానీ గృహస్థులకు కానీ అప్రియం చేయను. గ్రామవాసులకు కూడా అప్రియం నేను చేయను. ఈ విధంగా నేను వానప్రస్థాశ్రమానికి సంబంధించిన కఠిన నియమాలను పాటిస్తూ జీవిత యాత్ర ముగిసే వరకు ఈ ఆశ్రమంలోనే జీవిస్తాను. వానప్రస్థ ఆశ్రమం అంటే ఏమిటి అని అడిగారు ఎవరో. ఇది చదువుకుంటే చాలు, మీరు దీన్ని వింటే చాలు, అప్పుడు మీకు తెలుస్తుంది అని పాండురాజు తన భార్యలకు చెప్పి, నా అవస్థ ఇటువంటిదమ్మా, మీరు వెళ్ళండి, కోమలాంగులు మీరు, సుకుమార్యులు మీరు, మిమ్మల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది అని అంటూ తన సర్వభూషణాలను కూడా తీసివేశాడు. అంత మొత్తం తీసేది. కుంతి మాద్రుల ఆభరణాలు కూడా తీసి బ్రాహ్మణులకు దానం చేసి సేవకులతో ఇలా అన్నాడు, వీళ్ళిద్దరూ వెళ్ళరు అని చెప్తున్నారు, ఇట్లే ఉండిపోయారు. మీరు హస్తినాపురానికి వెళ్ళండి. పాండురాజు అర్థసుఖాలను, కామభోగాలను విడిచిపెట్టి భార్యలతో కలిసి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడని చెప్పండి అన్నాడు. అంతే, సేవకులందరినీ పంపించేశాడు. ఇక అక్కర్లేదు, మీరు ఏ గుర్రము వద్దు, ఏ గాడిద వద్దు, ఏది ఏనుగు వద్దు, నాకేమీ వద్దు, చాలు, నా దగ్గర ఈ 2 గాడిదలు ఉన్నాయండి చాలు. ఆ మాట విని అనుచరులు, పరిచారకులు దుఃఖిస్తూ ఆర్తనాదం చేశారు, హాహాకారాలు చేశారు. కన్నీరు కారుస్తూ పాండురాజు ఇచ్చిన ధనాన్ని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళి పాండురాజు కథను ఉన్నది ఉన్నట్లుగా ధృతరాష్ట్ర మహారాజులకు చెప్పి ధనమంతా అప్పగించారు. గుడ్డి మహారాజు ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని పాండురాజు గురించి దుఃఖించాడు, ఆలోచించాడు. ఏ విషయం పట్ల ఆసక్తి లేకుండా ఉన్నాడు. అటు అడవిలో పాండురాజు ఫలాలను తింటూ తన 2 భార్యలతో కలిసి నాగశత పర్వతానికి వెళ్ళిపోయాడు. నాగశత పర్వతం తర్వాత చైత్రరథం అనేటువంటి అడవిలో ఉన్నటువంటి కాలకూట హిమాలయ పర్వతాలను దాటి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనను మహాభూతాలు, సిద్ధులు, మహర్షులు రక్షించారు. అక్కడ మామూలు మనుషులు ఉండరు, సిద్ధులు ఉంటారు, భూతాలు ఉంటాయి. ఆ చలికి తట్టుకోలేరు వీళ్ళెవరు కూడా, మనుషులు ఎవరు ఉండలేరు. చాలా పట్టుదల గల వాళ్ళే ఉంటారు. ఆయస్సు గట్టిగా ఉండేవాళ్ళు, పట్టుదల గలవాళ్ళు, మంచి రక్తం ఉండేవాళ్ళు, పరమాత్మని కృప ఉండేవాళ్ళు మాత్రమే అక్కడికి చేరగలరు, కానీ లేకపోతే చేరలేరు. ఇక్కడి నుంచి హైదరాబాద్ దాటలేరు పరమాత్ముడి కృప లేకపోతే. పాండురాజు అక్కడ గల మిట్ట పల్లాలు గల నేలపైనే పడుకున్నాడు. మంచి వ్రతమే చేశాడు ప్రారంభంలో. చాలామంది ప్రారంభంలో చాలా నిష్ఠగా, చురుకుగా చేస్తారు, తర్వాత దిగిపోతూ ఉంటుంది, గ్యాస్ పోయినట్టుగా పోతుంది. తర్వాత ఇంద్రద్యుమ్న సరోవరానికి చేరాడు. అక్కడి నుంచి ప్రతి సరోవరం చూస్తున్నాడు. అక్కడి నుంచి నెమ్మదిగా హంసకూటాన్ని దాటి శతశృంగ పర్వతానికి చేరారు. అక్కడ తాపసి అయ్యనటువంటి తపస్సు చేసుకున్నాడు. తాపసి అయిపోయి అక్కడ తపస్సు చేసుకున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శతశృంగ పర్వతం మీద గొప్ప తపస్సు చేస్తున్నటువంటి పాండురాజును చూసి సిద్ధ చారణులు ప్రసన్నులయ్యారు. వారికి ఎంతో సంతోషం కలిగింది. అక్కడ ఉండేటువంటి సిద్ధులు పాండురాజు పెద్దలను సేవిస్తూ అహంకారాన్ని విడిచిపెట్టాడు. మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని
తన శక్తితోనే స్వర్గంలోకం చేరటానికి ప్రయత్నించసాగాడు. బాగుంది. ఆ సమయంలో ఆయన కొందరికి తోబుట్టువులాగా కనిపించాడు, మరికొందరికి స్నేహితుడయ్యాడు. ఆ పాండురాజును చూసి కొంతమంది మహర్షులు ఆయనను కన్నబిడ్డగా భావించి కాపాడసాగారు. అట్లా కనపడ్డాడు పాండురాజు. ఇలా వారి రక్షణలో పాండురాజు చాలా కాలం తపస్సు చేశాడు. అంటే వాళ్ళ సహాయంతో బ్రహ్మ ఋషులతో సమానుడయ్యాడు కూడా. బ్రహ్మ ఋషులతో సమానుడయ్యాడు. సర్టిఫికెట్ వచ్చేసింది దీనికి, పిహెచ్డి సర్టిఫికేట్ వచ్చినట్టు డాక్టర్ బ్రహ్మర్షిగా అయిపోయారు అని నేను అట్లా పిలిచలేదు, చెప్తున్నా మీకు. అంటే ఎదిగాడు పాండురాజు, తాను అనుకున్నట్టుగా అయింది. ఇలా ఉండగా ఒకనాడు మహర్షులకు బ్రహ్మదేవుణ్ణి దర్శించాలంటే కోరిక పుట్టి బ్రహ్మలోకానికి బయలుదేరారు అందరూ కూడా. పాండురాజు వారిని చూసి, మహర్షులారా మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. అప్పుడు ఋషులంతా చెప్పారు, రాజా ఈ రోజున బ్రహ్మలోకంలో పెద్ద సభ జరుగుతూ ఉన్నది. ఆ సభలో దేవతలు, ఋషులు, పితరులు అందరూ కూడా చేరుతున్నారు. మేమంతా కలుసుకుంటున్నాం. ఈ సమయంలో మేము కూడా అక్కడికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి దర్శించాలనుకుంటున్నామన్నారు. ఇప్పుడు పాండురాజు వారితో కలిసి తాను కూడా వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే పైకి లేచి భార్యలతో కలిసి శతశృంగ పర్వతం నుండి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు తాను కూడా. అప్పుడు ఆ దిక్కు వైపుకే వెడుతున్నటువంటి మహర్షులు పాండురాజును చూసి ఇలా అన్నారు, మహారాజా ఈ అందమైన పర్వతంపై ప్రవేశించటానికి వీలులేని అనేక ప్రదేశాలను మేము చూసాం. అక్కడ దేవతలు, గంధర్వులు, అప్సరసలు విహరిస్తూ ఉంటారు. అది వారి క్రీడాభూమి. ఇది క్రీడాభూమి. ఇది అప్సరసులకు క్రీడాభూమి, గంధర్వులకు క్రీడాభూమి. ఇంకెక్కడా క్రీడ చేయరు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండరు, ఎక్కడా కూడా మాట్లాడుకోరు, ఒకరి ముఖం ఒకరు చూడరు. అటువంటి ఒక క్రీడా ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశం ఈ పర్వతం. ఇక్కడ వందల కొద్దీ విమానాలు తిరుగుతూ ఉంటాయి, మధుర గీతాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడే కుబేరుడి ఉద్యానవనాలు ఉన్నాయి, అవి మిట్ట పల్లాలతో ఉంటాయి. అలాగే అక్కడ పెద్ద పెద్ద నదులు, గహనమైన కొండ గుహలు ఉన్నాయి. అక్కడెప్పుడూ మంచుతో నిండిన చెట్లు ఉన్నాయి. అక్కడ పక్షులు, జంతువులు లేని ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల పెద్ద పెద్ద గుహలు అక్కడ ఉండటంతో వాటిని దాటడం చాలా కష్టమవుతుందయ్యా. అసలు కొన్ని గుహల వద్దకు వెళ్ళలేము కూడా. అన్ని గుహల నుంచి బయటికి వెళ్ళాలి మనం. ఇక ఇతర జంతువుల గురించి చెప్పవలసిందేముంది చెప్పండి. అవి కూడా వెళ్ళలేవు. అవి కూడా కష్టకరమైనటువంటి ప్రదేశం ఇది. అక్కడ వాయువు మాత్రమే ప్రసరిస్తుంది. సిద్ధులు, పరమపురుషులు మాత్రమే అక్కడికి వెళ్ళగలరు. అటువంటి ఈ కొండపై సుకుమారులైనటువంటి రాకుమార్తెలు ప్రయాణించలేరు, కష్టాలను తట్టుకోలేరు, దుఃఖాన్ని సహించలేరు. కనుక నువ్వు వీరిని కష్టపెట్టద్దు, నీ ప్రయాణాన్ని మానుకో అన్నారు. ఎందుకంటే నువ్వు వస్తే వాళ్ళు జతలో వస్తారు, వీళ్ళని చూస్తే మాకు జాలి అవుతుంది, వీళ్ళు నడచలేరు, కష్టం. మహత్తరమైనటువంటి అడవి అది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.